హలో, నేను మీ అంజన్ రెడ్డి. వెల్కమ్ టు ఈహా రాయలసీమ. ఈరోజు టాపిక్ బర్డ్ ఫ్లూ. బర్డ్ ఫ్లూ అని బాగా కోళ్ళకు వ్యాపిస్తుంది. బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ తినొచ్చా తినకూడదా? ఇటీవల కాలంలో చాలా సంస్థలన్నీ కూడా, గవర్నమెంట్స్ కూడా బర్డ్ ఫ్లూ వల్ల నష్టమేం లేదు, బర్డ్ ఫ్లూ అంత వ్యాపించలేదు అని చెప్తున్నారు. బర్డ్ ఫ్లూ రావడం వల్ల మనిషికి ఎట్లాంటి ప్రమాదం పొంచి ఉంది అనే దాని మీద మనతో జాయిన్ అవుతున్నారు డాక్టర్ అభిషేక్ రెడ్డి గారు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ మెంబర్. ఆయన అభిషేక్ రెడ్డి గారు, వెల్కమ్ అండి. నమస్తే అండి అంజన్ రెడ్డి గారు. బర్డ్ ఫ్లూ ఎక్కువగా వస్తుంది. సో బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ తినొచ్చు అంటారా, తినకూడదు అంటారా? చికెన్ తినడం వల్ల నష్టం ఏం లేదండి. ఎందుకంటే చికెన్ మనం బాగా ఉడకబెట్టుకొని తింటే ఏ నష్టము లేదు. మన బాయిలింగ్ టెక్నిక్స్, ట్రెడిషనల్ గా యూజ్ చేస్తున్న మెథడ్స్, పసుపు, ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్, కారము, పసుపు అన్ని వాడడం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్ సర్వైవ్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. సో చికెన్ తినడం వల్ల అయితే హ్యూమన్స్ కి బర్డ్ ఫ్లూ వచ్చేదానికి అవకాశం లేదు. కాబట్టి చికెన్ తినొచ్చు, ఆపకూడదండి. ఎందుకు సార్ ఈ బర్డ్ ఫ్లూ అంటే ఒక పెద్ద భూతంలో చూపిస్తున్నారు, బర్డ్ ఫ్లూ వచ్చింది అని? ఎలాగైతే మనకి హ్యూమన్స్ కి కోవిడ్ ఎంత భయంకరమైన జబ్బో, ఎంత ఫాస్ట్ గా పాకి ఎంతమంది ప్రాణాలు తీసిందో, ఈ బర్డ్ ఫ్లూ కూడా ఇన్ఫ్లుయెన్జా వైరస్ పక్షుల్లో అట్లాంటి జబ్బునే క్రియేట్ చేయగలదు. లక్షలు కోట్ల పక్షులు చచ్చిపోయేదానికి అవకాశం ఉంది. సో ఈ ఒక్కటే కాకుండా ఈ పక్షుల నుంచి వేరే జంతువులకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. దాంట్లో మనుషులు కూడా ఒకరు. అయితే మనుషులకు ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో పక్షులు చాలా వరకు, మన జాతి పక్షులు, ఈ వైల్డ్ బర్డ్స్, ఈ పిచ్చుకలు, ఇవన్నీ కూడా అఫెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో అవన్నీ గన ఈ ఇన్ఫెక్షన్ తో చనిపోతే సో మన ఈకో సిస్టమ్ చాలా వరకు దెబ్బతింటుంది. కాబట్టి బర్డ్ ఫ్లూకి భయపడాల్సిందే. మనం రెగ్యులర్గా ఇళ్లల్లో చిన్నపిల్లలకి ఎవ్రీడే ఎగ్గు పెడుతూ ఉంటాం. ఈ ఎగ్గు వల్ల, బర్డ్ ఫ్లూ వల్ల ఎగ్గు ఆ సేమ్ కోడ్ నుంచి వస్తుంది కాబట్టి ఈ చిన్నపిల్లల మీద ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అంటారు బర్డ్ ఫ్లూ? పచ్చి గుడ్లు తింటే ఈ బర్డ్ ఫ్లూ వచ్చేదానికి, మనుషుల్లో వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. గుడ్డు ఉడకబెట్టుకొని తిన్నట్టయితే ఏ ప్రమాదము లేదు. 74 degrees 15 నిమిషాల కంటే ఎక్కువ టెంపరేచర్ తో కుకింగ్ చేసినట్టయితే బర్డ్ ఫ్లూ వైరస్ సర్వైవ్ అయ్యేదానికి 1% అవకాశం కూడా లేదు. కాబట్టి ఉడకబెట్టుకున్న గుడ్లు కానివ్వండి, బాగా ఎక్కువసేపు కాల్చిన ఆమ్లెట్ వేసిన, దీర్ఘకాలం 15 minutes కంటే ఎక్కువ స్లో బాయిలింగ్ చేస్తూ చేసిన ఆమ్లెట్ కానివ్వండి, వీటి వల్ల అసలు ప్రాబ్లం లేదు. హాఫ్ బాయిల్ అని, పచ్చిగుడ్లు, లేదంటే అట్లా తినే వాళ్లకు డెఫినెట్ గా బర్డ్ ఫ్లూ రిస్క్ ఉంటుంది. బర్డ్ ఫ్లూ ఎంత డేంజర్ సార్ హ్యూమన్స్ కి? బర్డ్ ఫ్లూ ఇప్పుడు 1993 నుంచి 1000 కేసులు మాత్రమే నమోదైనాయి. సో ఓన్లీ 1000 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అంటే దాంట్లో కారణాలు, ఒకటి హ్యూమన్స్ కి ట్రాన్స్మిషన్ తక్కువ, రెండోది టెస్టింగ్ సెంటర్స్ చాలా తక్కువ. మన ఇండియాలో చూసుకుంటే ఓన్లీ 2 టెస్టింగ్ సెంటర్స్, ఒకటి ఢిల్లీ, ఒకటి పూణే. సో ఇక్కడ వైరస్ టెస్టింగ్ అక్కడ చేయిస్తే గానీ మనం అది బర్డ్ ఫ్లూనా కాదా తెలియదు. సో అయితే డాక్యుమెంటెడ్ యూరోపియన్ కంట్రీస్ లో అన్నిట్లో కూడా 1993 నుంచి ఇప్పటిదాకా కేవలం 900-950 కేసులు మాత్రం నమోదయ్యాయి. చాలా తక్కువ ట్రాన్స్ఫర్ అయ్యేది. కాకపోతే ఆ వచ్చిన వాళ్ళలో చనిపోయిన వారి శాతం 53%. అంటే 500 మంది చనిపోయారు 900 మందిలో. సో ప్రమాదకరమైన జబ్బు ఒకవేళ మానవులకు వస్తే. కాబట్టి మనం ఇంత అవగాహన కల్పించాలి, దాని ప్రమాదం ఇంతుంది అనేది తెలియదు. కాకపోతే పక్షుల నుంచి మానవులకు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే బాగా ఉడకబెట్టిన చికెన్, కోడిగుడ్లు, ప్లస్ పౌల్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు మాస్క్ వేసుకోవడము, దాన్ని తొందరగా ఐడెంటిఫై చేయడము, దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం చేయగలిగితే మనం ఆ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. సింటమ్స్ ఎలా ఉంటాయి సార్? ఈ మామూలుగా వచ్చే కామన్ ఫ్లూ సిమ్టమ్స్ ఏ ఉంటాయండి. జ్వరము, తర్వాత ఒళ్ళు నొప్పులు, మోషన్స్, జలుబు, ఇంకా కొంతమందికి న్యూమోనియా లక్షణాలు వస్తాయి, అంటే ఆయాసము, దగ్గు. సో మోర్టాలిటీ రేటు దాదాపు 50% దాకా ఉంటుంది. అయితే ఇప్పటిదాకా అయితే మన ఇండియాలో ఇప్పటిదాకా బర్డ్ ఫ్లూ హ్యూమన్స్ కి ఇప్పుడు వచ్చిన సీజన్ లో అయితే ఎవరికి ఒక్కరికి కూడా ఇంతవరకు ఇన్ఫెక్ట్ కాలేదు. ఇప్పుడు మనం
విలేజెస్లో కానీ నాటుకోళ్ళు పెంచుతుంటారు, నాటుకోళ్ళు ఇండ్ల కాడ నాటుకోళ్ళు గుడ్లు తింటుంటారు. బర్డ్ ఫ్లూ లక్షణాలు నాటుకోళ్ళ మీద కూడా ప్రభావం ఉందా, లేకపోతే ఓన్లీ పౌల్ట్రీలో పెంచే కోళ్ళ మీదే ఎక్కువ ఉందా? అంటే పౌల్ట్రీలో పెంచే కోళ్ళు దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది, ఎక్కువ శాతం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో అట్లానే నాటుకోళ్ళకి రాకూడదు అని ఏం లేదు, నాటుకోళ్ళకి కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు, బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్. సో నాటుకోళ్ళు, ఆవులు, గొర్రెలు వీటికి కూడా బర్డ్ ఫ్లూ వచ్చేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి పాలు తీసుకునేటప్పుడు కూడా మనం పాస్చరైజ్ చేసి లేదంటే ఉడకబెట్టుకొని తాగాల. పచ్చి పాలు తాగితే కూడా బర్డ్ ఫ్లూ వచ్చేదానికి అవకాశం ఉంది. పాలతో కూడా వస్తుందా సార్? పాలతో కూడా వస్తుందండి. అంటే అంటే ఏ విధంగా వ్యాపిస్తుంది అంటే అంటే బర్డ్స్ బర్డ్ నుంచి? యూజువల్ గా ఆక్వాటిక్ బర్డ్స్ లో ఈ బర్డ్ ఫ్లూ అనే వైరస్ కామన్ గా ఉంటుంది, కామన్ హోస్ట్. డక్స్ లో, స్వాన్స్ లో, కొంగల్లో, బాతుల్లో ఎక్కువ శాతం ఉంటాయి. అయితే వాటికి ఏ ప్రమాదము చేకూర్చదు, వాటికి ఏ ఇన్ఫెక్షన్ లక్షణాలు చూపించవు. అవి ఎప్పుడైతే వేరే ఈ కొంగలు ఆవుల పైన వాలడం, ఎనుముల పైన వాడడం, వలస పక్షులు వచ్చి వాడడం అట్లా వచ్చినప్పుడు వాటికి ఆ జబ్బు ఉందనుకోండి, అప్పుడు ఆ పశువులకు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు సో ఆ వేరే పశువులకు వచ్చినప్పుడు మాత్రం బర్డ్ ఫ్లూ ఈ వ్యాధి వాటికి రెస్పిరేటరీ డిసీజెస్ అయ్యి వస్తాయి. ఆవులకు కానివ్వండి, లేదంటే ఈ పక్షులకు కానివ్వండి, కోళ్ళకు కానివ్వండి వస్తాయి. ఓకే, మన ఇండియన్ కుకింగ్ అంటే మన భారతీయ వంటకాల్లో దాదాపు అన్నీ కూడా 100 degrees టెంపరేచర్ వరకు బాయిల్ చేస్తూ ఉంటారు. ఒక ఆమ్లెట్ మీరు చెప్తున్నట్టు ఆమ్లెట్లు అయితే 15 minutes వేయరు, 5 minutesలోనే అయిపోతూ ఉంటుంది మామూలుగా ఎనీ హౌస్. అయితే ఈ అంత పెద్ద డేంజర్ లేదంటారా ఈ మన ఇండియన్ కుకింగ్ మెథడ్ ప్రకారం అయితే? ఇండియన్ కుకింగ్, ట్రెడిషనల్ కుకింగ్ మెథడ్స్ తో అయితే ఆ ప్రాబ్లం లేదండి. బట్ ఎప్పుడైతే ఈ హాఫ్ బాయిల్ వాడటము, లేదంటే సరైన పద్ధతిలో పచ్చి మాంసం తినడము అట్లా చేసినప్పుడు మాత్రం వచ్చేదానికి అవకాశం ఉంది. అదే కాకుండా ఇంకా జాగ్రత్త పడాలి అనుకుంటే, సో ఈ కోడి మాంసం కట్ చేసే చోట మన చికెన్ షాప్లలో ఒకే కత్తి, రెస్టారెంట్స్ లో మాంసం కట్ చేసేటప్పుడు ఆ మాంసం కట్ చేసే కత్తి, బోర్డు, మళ్ళీ కూరగాయలు కూడా అదే బోర్డు, అదే కత్తి వాడినట్టయితే వాటి నుంచి కూరగాయలకు వైరస్ సోకడము, ఆ కూరగాయలు మనం తిన్నప్పుడు పచ్చి ఈ కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి అదే కత్తితో కట్ చేసుకొని కడుక్కోకుండా తిన్నట్టయితే అప్పుడు మళ్ళీ ఆ వైరస్ బారిన పడేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్టయితే కుకింగ్ చేసే విధానంలోనూ, మరియు మనము కూరగాయలు, ఈ మాంసము హ్యాండిల్ చేసే విధానంలో సపరేట్ కత్తి, సపరేట్ బోర్డు వాడటము ఇవి చేస్తూ సపరేట్ చేసుకున్నట్టయితే అప్పుడు బర్డ్ ఫ్లూ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సార్? ఏజ్ ఏం లిమిట్ లేదండి, ఏజ్ ఎవరికైనా రావచ్చు. కాకపోతే చిన్న పిల్లల్లో ప్లస్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, ఇమ్యూనిటీ స్టేటస్ తక్కువ ఉన్న వాళ్ళలో చాలా సివియర్ జబ్బుగా వ్యాపించేదానికి అవకాశం ఉంది. కాబట్టి వయసైన వారు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇన్ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి ఎంతవరకు పనిచేస్తుంది సార్ బర్డ్ ఫ్లూ మీద? ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తీవ్రత తగ్గేదానికి అవకాశం ఉంది, కానీ బర్డ్ ఫ్లూ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా నియంత్రించేదానికైతే అవకాశం లేదు. ఎందుకంటే బర్డ్ ఫ్లూకి వ్యాక్సిన్ ఇంకా కనుక్కోలేదు, తయారు చేయలేదు, హ్యూమన్స్ గా రాలేదు కాబట్టి వ్యాక్సిన్ లేదు. కాకపోతే బర్డ్ ఫ్లూ మామూలుగా పక్షుల్లో వచ్చే జబ్బు, పక్షుల్లో తీవ్రత ఎక్కువ ఉంటుంది, మనుషులకు వచ్చేది తక్కువ. ఎప్పుడైతే కామన్ ఇన్ఫ్లుయెంజా కోల్డ్ వైరస్, బర్డ్ ఫ్లూ వైరస్ ఇన్ఫెక్షన్ మనుషుల్లో ఒకేసారి వచ్చింది అనుకోండి, అప్పుడు ప్లియోమార్ఫిజం అంటే వైరస్ కొత్త స్ట్రెయిన్స్ రావడం, కోవిడ్ లాంటి కొత్త స్ట్రెయిన్స్ వచ్చి అప్పుడు ఎక్కువ వ్యాపించేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేసుకుంటే అట్లాంటి కొత్త స్ట్రెయిన్స్ రాకుండా నియంత్రించవచ్చు, ప్లస్ జబ్బు తీవ్రత కూడా తగ్గుతుంది. సార్ మనిషికి సోకింది అనుకున్నాం బర్డ్ ఫ్లూ, మనిషి నుంచి మనిషికి మళ్ళీ వ్యాపించే అవకాశాలు ఉన్నాయా? ఇంతవరకు అయితే అట్లాంటి డాక్యుమెంటేషన్ ఏం లేదండి, మనిషి నుంచి మనిషికి వ్యాపించే అవకాశం లేదు. అయితే ఎప్పుడైనా కొత్త స్ట్రెయిన్స్ ఫామ్ కావడం, సో అట్లా ఏదైనా యాంటీజెనిక్ షిఫ్ట్ జరిగి వైరస్ తన గుణాన్ని మార్చుకొని వ్యాపించగలిగితే అప్పుడు ఆ రిస్క్ ఉంటుంది. బట్ ఇప్పుడున్న వైరస్ మనము చూస్తున్న పక్షుల్లో చూస్తున్న వైరస్ స్టడీస్ ప్రకారం అయితే మనిషి నుంచి మనిషికి ఇంతవరకు వ్యాపించలేదు. మరి అంత డేంజర్ కానప్పుడు ఎందుకు సార్ ఈ చికెన్ రేట్లు అంత దారుణంగా పడిపోతున్నాయి? ప్లస్ కోళ్ళు కూడా ఫ్రీగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా నిన్న గుంటూరులోనూ ఆ ప్రాంతంలో
కోడి కోడి సంబంధ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్ని ఫ్రీగా పెట్టారు. జనాలు ఫ్రీగా విపరీతంగా ఎగబడి తిన్నారు. ఆ జనాల్లో ఆ భయం ఏం కనబడట్లే, నాకు బర్డ్ ఫ్లూ వస్తుందనే భయం కనబడట్లే. కానీ అంటే మా మార్కెట్ లో చాలా వరకు రేట్స్ తగ్గిపోవడము, ప్లస్ ఇంకా పడిపోతాయనే భయము. సో వాటి బ్రాయిలర్స్ కోల్డ్ యొక్క లైఫ్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, ఎక్కువ రోజులు అలాగే పెట్టడానికి ఉండదు. సో ఈ మార్కెట్ డౌన్ అనేది ఆల్రెడీ ఉంది. సో దాంతో ఏంటంటే ఈ భయాన్ని పోగొట్టడానికి అలా చేస్తున్నారు. సో అలా ఏంటంటే ఈ కోడిగుడ్డు తినకపోవడము, చికెన్ తినకపోవడము, తినకూడదు అనడము అది ఒక మూఢనమ్మకం. సో ఈ జబ్బు వల్ల ప్రమాదం అయితే ఏమీ లేదు. అన్ని తీసుకోవచ్చు, అయితే జాగ్రత్తగా వాడాలి. సార్ ఫైనల్గా చిన్నపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ చికెన్ కానీ ఎగ్స్ విషయంలో చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు? చిన్న పిల్లలకి పెట్టేటప్పుడు కూడా ఉడకబెట్టి చేసుకున్నప్పుడు ఏమి ఇబ్బంది రాదు. చిన్న పిల్లలకి యూజువల్ గా ఏంటంటే ఇంట్లో పక్షులు అవి ఉన్నప్పుడు వాటితో చాలా దగ్గరగా ఉండి వాటితో ఆడుకుంటూ అట్లా ఉండడం వల్ల వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ సో మామూలుగా ఫుడ్ ఉడకబెట్టే తింటూ ఉంటారు కాబట్టి యూజువల్ గా ఫుడ్ ద్వారా వచ్చేదానికి పిల్లల్లో అవకాశం లేదు. అయితే పెంపుడు పక్షులు, ఇంటి చుట్టూ ఉండే పెంపుడు పక్షులతో ఆడుకోవడం, వాటితో జబ్బు ఉన్న వాటితో దగ్గరగా ఉండడం, ఇట్లాంటి వాటి వల్ల పిల్లల్లో బర్డ్ ఫ్లూ సోకేదానికి అవకాశం ఉంది. కాకపోతే అంత భయపడాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు కనిపించడం లేదు. అయితే ముందుకు ప్రమాదంగా మారకుండా అందరికీ దీనిపైన అవగాహన రావడం, వీటికి నివారణ చర్యలు చక్కగా పాటించడం వల్ల బర్డ్ ఫ్లూ ఒక ప్రమాదకరమైన పరిస్థితి తీసుకురాకుండా చేయొచ్చు. చాలా దేశాల్లో చూస్తుంటాం సార్, బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు పెద్ద పెద్ద గోతులు తవ్వి కోళ్ళన్నీ అంటే పౌల్ట్రీలన్నీ ఆ గోతుల్లో వేసి పాతి పెట్టేస్తుంటారు. కానీ మన 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 ఇండియాలో అంత ఎఫెక్టివ్గా మన దేశంలో కూడా చాలా సార్లు చేశామండి. ఇది కామన్ ప్రాసెస్. కల్లింగ్ అంటాం దాన్ని, మాస్ కల్లింగ్ అని. సో అన్ని గోతులు తవ్వి బూట్ చేయటం అనేది రెగ్యులర్ గా చేసే పరిస్థితి. ఎందుకంటే ఇట్లా పౌల్ట్రీలో ఒక్క కోడికి వస్తే మిగతా కోళ్ళకు రావటం, స్ప్రెడ్ అవ్వడం ఫాస్ట్ గా, అది చాలా కామన్ పరిస్థితి. సో వాటిని కల్లింగ్ చేయకపోతే సో మిగతా కోళ్లకు, మిగతా జంతువులకు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. సో మామూలుగా బయట తిరిగే పిచ్చుకలు, కాకులు ఇవి కూడా కోళ్లతో, పౌల్ట్రీ కోళ్ల నుంచి వాటికి వచ్చింది అనుకోండి, కాకులు, పిచ్చుకలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి, మిగతా జంతువులకు అన్ని స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి పౌల్ట్రీలో గన దాన్ని గుర్తించినట్టయితే ఆ కల్లింగ్ అనే మెథడ్ తో అన్ని కోళ్లను మాస్ గా బూట్ చేస్తారు. సో అట్లా చేస్తేనే ప్రమాదపు తీవ్రత చాలా తగ్గుతుంది. మన ఇండియాలో, ఆంధ్రాలో కూడా చాలా సార్లు చేశాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అవేర్నెస్ తీసుకొస్తున్నందుకు, అవేర్నెస్ ఏమేమి టిప్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అండి. దీనిపైన అవగాహన కల్పించడానికి మీరు ఎంతో సహాయపడినందుకు మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.